నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. గ్రాండ్గా తండేల్ అనే మూవీ రిలీజ్ అయింది. సాయి పల్లవి గారు, నాగ చైతన్య గారు నటించింది. మూవీ గురించి పక్కన పెట్టి ఆ మూవీలో ఉన్న స్టోరీ ఏదైతే ఉందో అది 2000 సంవత్సరంలో ఒక రియల్గా జరిగిన స్టోరీ అని బయట మాటలు వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు నిజం అనేది మన ఈ జస్ట్ ఆస్కింగ్ ప్రోగ్రాంలో తెలుసుకుందాం. జయసింహ అన్నగారిని అడిగి. అన్నగారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న, అసలు ఈ తండేల్ మూవీ బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి? అసలు అది జరిగిందా రియల్గా 2000 ఇయర్లో బయట మాట్లాడుకుంటున్నట్టు? అంటే మామూలుగా నాగ చైతన్య, సాయి పల్లవి సినిమా అన్నా కదా, అన్నట్టు వాళ్ళు ఇంతకు ముందు లవ్ స్టోరీ అన్న మూవీ వచ్చింది కదా. సో అట్లా ఉన్నప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే తండేల్ మూవీ కూడా ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ అని చాలామంది భావిస్తున్నారు. డైరెక్టర్ చందు మొండేటి ఆయన అంటే నిర్మాత అల్లు అరవింద్ గారిని కూడా చెప్తుంది ఏంటంటే బేస్డ్ ఆన్ ఏ రియల్ లైఫ్ స్టోరీ అని చెప్పి చెప్తున్నారు. అయితే ఇటువంటి చాలాసార్లు సినిమాలకు వేస్తుంటారు కదా, యథార్థ సంఘటనల ఆధారం కానీ, దానివల్ల ఏదో మామూలు విషయంలే అనుకుంటున్నారు. కానీ ఒక అంటే ఇది ఈ తండేల్ మూవీకి పాకిస్తాన్కి కూడా లింక్ ఉంది. విచిత్రం ఏంటంటే మనకు తెలిసినంతవరకు ఏంటంటే తండేల్ మూవీలో ఒక అమ్మాయి అబ్బాయి మధ్య లవ్ స్టోరీ ఉంటుంది, హీరో హీరోయిన్ మధ్యలో. వాళ్ళది శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన నేపథ్యంలో సాగుతుంటుంది స్టోరీ అని మనకు కొంత ఐడియా ఉంది. కానీ శ్రీకాకుళంలో ఉన్న ఒక మత్స్యకారుడు పాకిస్తాన్ సైన్యానికి చిక్కి ఎట్లా దాదాపు ఒక సంవత్సరానికి మించి, సంవత్సరం మీద ఇంకా కొన్ని నెలలు అంటే దాదాపు 1.5 years ఎటువంటి నరకం అనుభవించాల్సి వచ్చింది అనేది మనకు చాలా ఆసక్తికరమైన విషయం. అట్లనే ఒక పెద్ద విషాదం కూడా. అంటే రెండు దేశాల మధ్యలో ఉండే అసాధారణమైన పరిస్థితులు, రెండు దేశాల మధ్యలో ఉండే శత్రుత్వాలు, వీటి వల్ల ఆ విషయాలు ఏవి తెలియని ఒక సామాన్యుడు, అతను లాంటి ఇంకా ఒక 30 మంది పెద్దగా చదువుకొని అత్యంత పేద కుటుంబాలకు చెందిన మత్స్యకారులు ఏ విధంగా పాకిస్తాన్ చెరలో ఇరుక్కొని తిరిగి వచ్చారనేది యాక్చువల్గా మనం తెలుసుకోవాల్సిన విషయం. అయితే దీని గురించి మనం హిస్టరీలోకి వెళ్ళే ముందు ఇప్పుడు రోజా అనే మూవీ ఒక మా మధ్య మణిరత్నం తీయడం జరిగింది. అందులో ఏమవుతుంది, హీరోని వాళ్ళు కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్ళిపోతారు. అక్కడ ఉగ్రవాదులు పట్టుకొని పోతారు. అంటే ఉగ్రవాదుల చెరలో హీరో ఉంటాడు. ఇక్కడ జరిగేది ఏంటంటే ఇది కూడా దాదాపు అలాంటిదే, కానీ పాకిస్తాన్ ఆర్మీ వీళ్ళని బంధించి తీసుకొని వెళ్ళిపోతుంది. ముసలయ్య అనే పేరుతో, చోడిపిల్లి ముసలయ్య అనే పేరుతోని శ్రీకాకుళంలో 2000 సంవత్సరంలో ఒక మత్స్యకారుడు బయలుదేరుతాడు అనమాట. ఆయన శ్రీకాకుళం నుంచి గుజరాత్ వెళ్తాడు. ఎందుకు అంటే ఈ చేపలు పట్టడం ద్వారా కొంత డబ్బు సంపాదించుకొని తిరిగి శ్రీకాకుళంకి వద్దామని బయలుదేరుతాడు. చాలామంది అంటే ఇప్పుడు కొంతమంది దుబాయ్కి వెళ్తుంటారు, కొంతమంది అమెరికాకి వెళ్తుంటారు. ఇప్పుడు ఈ మధ్య ట్రంప్ వచ్చిన తర్వాత ఆ చర్చ కూడా జరుగుతుంది కదా, అక్రమంగా అమెరికా వెళ్ళిన వాళ్ళందరినీ మన వాళ్ళని తిరిగి పంపిస్తున్నాడు. ఈ విధంగా భారతీయులు అమెరికా, యూరోపు, దుబాయ్ ఎక్కడ చూసినా మన వాళ్ళు కనిపిస్తుంటారు. ఆ విధంగా ఈ శ్రీకాకుళం నుంచి దేశం దాటి వెళ్ళడినా దేశంలోనే శ్రీకాకుళం నుంచి గుజరాత్కి వెళ్తాడు. అయితే దీంతో పాటు ఇంకా కొంతమంది కూడా ఉంటారు, ఈ ముసలయ్య అనే అతనితో పాటు. ఈ గుజరాత్ తీరంలో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 6 బోట్స్లో 6 పడవల్లో చేపల వేట కోసమని సముద్రం లోపలికి వెళ్ళిపోతారు. అయితే ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ వచ్చినాక ఏంటంటే జీపీఎస్ వచ్చింది కదా, ఈ జీపీఎస్ వల్ల ఏమవుతుందంటే సముద్రంలో గోడ కానీ కంచె కానీ ఏముండవు. ఎక్కడి దాకా భారతదేశ జలాలు ఉంటాయి, ఎక్కడి నుంచి పాకిస్తాన్ జలాలు ఉంటాయి ఎవరు చెప్పలేరు కదా. అట్లా ఇప్పుడు కూడా ఈ మధ్య మొన్న ఒక లాస్ట్ నెల రోజుల వ్యవధిలోనే మన భారతీయ జాలర్ల మీద, అదే మత్స్యకారుల మీద శ్రీలంక నేవీ వాళ్ళు కాల్పులు జరిపితే వీళ్ళు గాయపడడం జరిగింది. భారతదేశం గట్టిగా స్పందిస్తే అది పొరపాటున జరిగింది, మేము ఉద్దేశపూర్వకంగా చేయలేదని చెప్పి శ్రీలంక కబుర్లు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. అట్లా సరిహద్దు దేశాలతో మనకు ఎప్పుడైనా గొడవ ఉంటుంది. అయితే పాకిస్తాన్తో ఇంకెక్కువ సీరియస్గా ఉంటుంది. కాబట్టి అప్పుడు 2000 సంవత్సరం నవంబర్లో ఏం జరిగిందంటే ఈ ముసలయ్య ఇంకొంతమంది మత్స్యకారులు వీళ్ళందరూ గుజరాత్ తీరం నుంచి బయలుదేరి బాగా సముద్రంలో, అంటే వీళ్ళకి చేపలు దొరకాలంటే లోతైన జలాల్లోకి వెళ్ళాలి, ఏదో తీరంలో కూర్చుంటే దొరకవు. కాబట్టి మత్స్యకారులు ఎవరైనా చాలా లోపలికి వెళ్తారు. అందుకే తుఫాన్లు వచ్చినప్పుడు కూడా వాళ్ళు చాలామంది తప్పిపోతుంటారు. అంటే నీళ్ళల్లో కొట్టుకుపోవడం కానీ మునిగిపోవడం కానీ జరుగుతూ ఉంటాయి.
ఆచూకీ తెలియట్లేదని మనం వార్తల్లో కూడా చూస్తుంటాం కదా. అట్లా వీళ్ళు పోయినప్పుడు అర్ధరాత్రి పూట అంటే దాదాపు తెల్లవారుజామున 3 గంటలప్పుడు వీళ్ళని చుట్టుముడతారు అనమాట. ఎవరు? కోస్టల్ గార్డ్స్, పాకిస్తాన్కి సంబంధించిన కోస్టల్ గార్డ్స్ ఉంటారు కదా, వాళ్ళు చుట్టుముట్టి వీళ్ళని బంధించి తీసుకొని పోతారు. వీళ్ళు చేసిన తప్పు ఏంటి అంటే ఆ పాకిస్తాన్ జలాల్లోకి ఎంటర్ అవ్వడం అనమాట. వీళ్ళు ఉద్దేశపూర్వకంగా వెళ్ళలేదని వాళ్ళకు కూడా తెలుసు, కానీ పాకిస్తానీలు కదా, బుద్ధి పోనిచ్చుకోరు. కాబట్టి వాళ్ళు భారతీయులు దొరికితే హింసిద్దామని చూస్తారు. పైగా అంటే పాకిస్తాన్ అంటే ఏంటి, మతోన్మాదంతో ఉంటుంది కదా. ఇవి వెళ్ళిన వాళ్ళు ఎవరేమీ పెద్ద ఇండియన్ ముస్లింలు కాదు, వీళ్ళంతా కూడా మత్స్యకారులు. అంటే ఎక్కువ వరకు హిందువులు ఉంటారు కదా, మెజారిటీ. సో వీళ్ళని ఈ భారతీయులు కాబట్టి, హిందువులు కాబట్టి వాళ్ళు ఎట్లా ట్రీట్మెంట్ చేస్తారో మనకు తెలిసిందే కదా. సో అట్లా పట్టుకున్న వెంటనే వీళ్ళని ఏం చేస్తారంటే చేతులు కాళ్ళు కట్టేయడము, విపరీతంగా కొట్టడము, అట్లా ఒక 1 డే మొత్తం హింసిస్తూ తీసుకెళ్తారు తీరంకి. తీసుకెళ్ళిన తర్వాత సరైన ఫుడ్ ఉండదు, 24 hours అట్లనే ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళని తీసుకెళ్ళి కరాచీ జైల్లో పెడతారు. కోర్టులో హాజరుపరిచిన తర్వాత తీసుకెళ్ళి జైల్లో పెడతారు. కరాచీ జైల్లో వీళ్ళు 2000 నవంబర్ నుంచి 2001 అయిపోయిన తర్వాత 2002 ఫిబ్రవరి వరకు అందులోనే మగ్గాల్సి వస్తుంది అనమాట. ఆ తర్వాత భారతదేశ ప్రభుత్వం చర్యలు తీసుకొని అన్ని చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు అంటే భారత్ పాకిస్తాన్ మధ్య చర్చల తర్వాత వీళ్ళని రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. అయితే మనం సాధారణంగా జైలు అంటే ఊహించుకునే పరిస్థితులకు భిన్నమైన పరిస్థితులు పాకిస్తాన్లో ఉంటాయి. ఈ 30 మంది, దాదాపు 25-30 మంది మత్స్యకారులు ఎవరైతే వీళ్ళని తీసుకెళ్ళి బంధించిండ్రో ఆ కరాచీ జైల్లో వీళ్ళకు టూత్ బ్రష్ ఉండదు. కనీసం కళ్ళు కట్టుకోవడానికి టూత్ బ్రష్ కూడా ఇవ్వరు. రెండోది, ఎవరు ఏ డ్రెస్ మీద అయితే అరెస్ట్ అవుతారో అదే డ్రెస్తో 1 year పాటు ఉండాల్సి వచ్చింది. అంటే వాళ్ళు ఆ కరాచీ జైల్లో వీళ్ళకు ఖైదీలకు ఇచ్చే మంచి డ్రెస్ కూడా ఇవ్వలేదన్నమాట. రెండోది, ఫుడ్. పొద్దున బ్రేక్ఫాస్ట్కి ఒక రొట్టె, ఒక చపాతీతో కొంచెం కూర, మధ్యాహ్నము 2 చపాతీలు, రాత్రికి 2 చపాతీలు, ఇంతే. ఇంకా వేరే చేంజ్ ఏమి ఉండదు. అక్కడ ఎన్ని నెలలు, 1 year పైన, 1 year ప్లస్ మంత్స్ ఎన్నైతే ఉన్నారో అంతకాలం కూడా ఆ తక్కువ ఫుడ్తో తిని బతకాల్సి వచ్చిందండి. దానివల్ల ఆహార లోపం వల్ల చాలామంది భారతీయ మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ రోగాలు రావడము, అక్కడే అనారోగ్యం పాలవడము, ఇవన్నీ అంటే దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. తర్వాత అన్నిటికంటే అంటే ఈ ఎవరైతే ముసలయ్య అని ఉన్నారో ఆయన స్వయంగా చెప్పిన మీడియాతో చెప్పిన వివరాల ప్రకారం ఏంటంటే ఈ కరాచీ జైల్లో ఒక రూమ్లో దాదాపు 300 మందిని పెడతారు రాత్రిపూట. అంటే పడుకోవడం తర్వాత కూర్చోవడం కూడా ఇంపాసిబుల్. అందరూ అట్లా ఊపిరి బిగబట్టుకొని రాత్రి అంతా ఉండాలి. తెల్లవారితే మళ్ళీ వాళ్ళని ఓపెన్ చేసి ఓపెన్ గ్రౌండ్లోకి వదులుతారు. ఈ ఓపెన్ గ్రౌండ్లో ఉన్నంతసేపు కాస్త కదలొచ్చు. మిగతా రాత్రి అయితే మాత్రం 300 మందిని ఒక చిన్న గదిలో వేసి లాక్ చేసి పెట్టేస్తారనమాట, ఎవరు పారిపోకుండా అని చెప్పేసి. అటువంటి దుర్భర పరిస్థితుల్లోంచి 1 year తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి రావడం జరిగింది. ఇప్పుడు మనకు తెలుస్తుంది ఏంటంటే డైరెక్టర్ చెప్పిన దాన్ని బట్టి ఈ స్టోరీనే తండేల్ మూవీలో చూపించడం జరిగింది అంటున్నారు. అయితే కొంత మన వాళ్ళు సినిమాటిక్గా తీయడం కోసమని లవ్ స్టోరీని హైలైట్ చేసి ఉంటారు. నేనైతే మూవీ చూడలేదు, చాలా బాగుందని అయితే చాలామంది చెప్తున్నారు. మూవీ అద్భుతంగా తీసిందని నాగ చైతన్య కానీ సాయి పల్లవి కానీ బాగా నటించారని చెప్తున్నారు. వాళ్ళిద్దరు కాంబినేషన్ లవ్ స్టోరీలో కూడా చాలామందికి నచ్చింది కదా. సో ఈసారి కూడా సినిమా సూపర్ హిట్ అనే చెప్తున్నారు. బట్ సినిమాలో ఏముందనేది మనకి ఇప్పుడే ఐడియా లేదు, కానీ లవ్ స్టోరీ, లవ్ యాంగిల్ జోడించి అసలు చెప్పిన స్టోరీ మాత్రం ఇదే అనేది మనకున్న టాక్ అన్నమాట. ఓకే అన్న, ఇంకొకటి మన నెహ్రూ కానీ అదే గాంధీ ఫ్యామిలీ, నెహ్రూ కానీ ఈయన ఇందిరాగాంధీ కానీ సోనియా గాంధీ కానీ వీళ్ళందరికీ హిందువులు అంటే ఎందుకు అంత చులకన? సో ఇప్పుడు మొన్న రీసెంట్గా మోడీ గారు కూడా ఈ నెహ్రూ హిందువులను చులకనగా చూశాడు, ఇట్లా మాట్లాడారు కదా. సో ఆ స్టోరీ ఏంది అసలు? ఆయన ఎందుకు, మోడీ గారు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? వీళ్ళకి నిజంగానే ఎందుకు అంత చులకన? పార్లమెంటు బడ్జెట్ సెషన్స్, బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత పార్లమెంట్ నడుస్తుంది కదా. పార్లమెంట్లో సాధారణంగా ప్రధానమంత్రి కూడా ప్రసంగించాల్సి ఉంటుంది. అదే క్రమంలో రాహుల్ గాంధీ ప్రసంగించడం జరిగింది. రాహుల్ గాంధీ ఎప్పట్లాగే గొప్ప గొప్ప స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది.
మోడీ కళ్ళెత్తి నన్ను చూడట్లేదు అన్నాడు ఈసారి, అది హైలైట్ అనమాట. మోడీ నన్ను కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడట్లేదు అన్నాడు. ఇటువంటి చిలిపి పనులు రాహుల్ గాంధీకి అలవాటే కదా. సోనియా గాంధీ అయితే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బయట వచ్చి ద్రౌపది ముర్ముని ప్రెసిడెంట్ని పూర్ లేడీ అనడం జరిగింది, అది కూడా పెద్ద దుమారం రేగింది. సరే, ఇవన్నీ పక్కన పెడితే నరేంద్ర మోడీ పార్లమెంట్లో మాట్లాడిన అనేక విషయాల్లో ఒక విషయము మనము ప్రత్యేకంగా చర్చించుకోవాలి. మనకు ఎకనామిక్స్లో అడిగితే ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ వాళ్ళ ఫేవరెట్ ఎకనామిస్ట్ ఉన్నాడు కదా మన రఘురామ్ రాజన్, యూపీఏ కాలంలో ఆర్బీఐ గవర్నర్ గుండే. అతను ఎలక్షన్స్కి ముందు 2024 ఎలక్షన్స్కి ముందు సడన్గా ఊడిపడిపోయి, మామూలుగా ఎక్కడో ఉంటాడు అమెరికాలో, ఎక్కడెక్కడో తిరుగుతుంటాడు, అమర్త్య సేన్ అన్నట్టు ఆయన కూడా ఇదే పని. వేరే దేశాల్లో ఉంటారు, ఇక్కడికి వచ్చి గొట్టాలు పెట్టగానే మైక్ పెట్టగానే ఏదో చెప్పేసి వెళ్ళిపోతుంది. బేసిక్గా మన కాంగ్రెస్ కూడా వేరే దేశ పార్టీనే కదా, ఇది సొంత దేశ పార్టీనే కాదు కదా. ఈవెన్ రాహుల్ గాంధీ కూడా అప్పుడప్పుడు వెళ్ళి వస్తుంటాడు కదా. సో ఫారిన్ కనెక్షన్స్ కాంగ్రెస్కి రెగ్యులర్. అయితే ఈ రఘురామ్ రాజన్ అనే ఎకనామిస్ట్ ఏంటంటే, ఆయన సడన్గా వచ్చి ఎన్నికల ముందు ఏమన్నాడంటే, భారతదేశ పరిస్థితి అస్సలు బాగాలేదు, ఇక్కడనే ఉంటే హిందూ గ్రోత్ ఆఫ్ రేట్ వచ్చే ప్రమాదం ఉంది అన్నాడు. సరే, సీన్ కట్ చేస్తే ఎన్నికల తర్వాత ఇప్పుడు రఘురామ్ రాజన్ కూడా గొంతు మార్చి మోడీ పాలన బాగుంది, మోడీ పాలనలో తీసుకున్న చర్యలు బాగున్నాయని మధ్య 1-2 పాజిటివ్ స్టేట్మెంట్స్ కూడా వదలడం జరిగింది. మరి లోపల ఏం చేంజ్ అయిందో మనకు తెలియదు. సరే, ఇప్పుడు ఇంతకీ హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అంటే ఏంటి, దీని గురించే నరేంద్ర మోడీ ప్రస్తావించడం జరిగిందనమాట. హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అంటే ఏంటంటే, మనము వికీపీడియానో లేకపోతే గూగుల్ చేస్తే మనకు ఇప్పుడు కొత్తగా ఏఐ కూడా వచ్చింది కదా, ఏఐని కూడా అడిగినా కూడా ఏం చెప్తుందంటే, హిందూ కుటుంబ వ్యవస్థ, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. మన దగ్గర ఏంటి, ఒక తల్లిదండ్రికి 4 పిల్లలు ఉంటే ఆ 4 పిల్లల వాళ్ళ పిల్లలు కూడా కలిసి ఉంటారు. బాబాయిలు, పిన్ని, బాబాయ్, పెద్దమ్మ, పెద్దనాన్న అందరు కలిసి ఉంటారు. వీళ్ళందరి పిల్లలు కూడా ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే, ఒకసారి ఒక మనిషి 50 ఎకరాలు పండిస్తే తర్వాత ఆ 50 ఎకరాల మీద 4 పిల్లలు ఆధారపడతారు. ఆ తర్వాత ఈ 4 పిల్లలకు పుట్టిన 8 మంది పిల్లలు ఆధారపడతారు. ఇదొక అడ్డమైన థియరీ. అది మనం భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా ఉమ్మడి కుటుంబం ఉంది కదా. ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఒక పొలాన్ని ఎంతమంది పండిస్తారు? 4 అన్నదమ్ములలో ఒక వ్యక్తి పూర్తిగా వ్యవసాయానికి అంకితమై పనిచేస్తుంటే మిగతా 3 వేరే పనులు చేసుకుంటారు. మనం ఊర్లలో చూస్తుంటాం కదా, చాలామంది వాళ్ళ తండ్రి వ్యవసాయం చేస్తే బాబాయ్ వెళ్ళి వేరే పని చేసుకుంటాడు కదా. కానీ ఇవన్నీ ఒక కుట్రలో భాగంగా ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని కప్పిపుచ్చడానికి మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని నమ్మే లెఫ్ట్ లిబరల్ ఎకనామిస్టులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ సృష్టించింది ఏంటంటే, హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అనే ఒక సిద్ధాంతం సృష్టించింది. దీని ప్రకారం ఏంటంటే, హిందువులు కుటుంబాలు పెద్దగా ఉండడం వల్ల, హిందూ కుటుంబ వ్యవస్థ వల్ల, హిందూ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ వల్ల, అట్లనే ఇంకా అనేక కారణాలు ఉంటాయి. వాళ్ళు పెద్ద థియరీ తయారు చేసుకున్నారు దాని గురించి. మొత్తానికైతే మనకు 1950 స్వతంత్రం వచ్చిన తర్వాత, 1947లో స్వతంత్రం వచ్చినాక 1950 నుంచి 1980 వరకు, అంటే ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ కాలంలో మన దేశ అభివృద్ధి 3.5% ఉండేది. ఇప్పుడు మనది 7-8% వరకు కూడా వెళ్తుంటుంది, లేదంటే 6 పైన ఉంటుంది ఖచ్చితంగా. 6% ఇప్పుడు ఉన్నది, అప్పుడు 3.5% అతి కష్టంగా ఉండేది. రెండోది ఏంటంటే, ఆ కాలంలో మనకి ఈ మధ్య నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు 12 లక్షలకి నో ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పడం జరిగింది కదా. ఇందిరాగాంధీ ఏం చేశారనే విషయము ఆ టైంలో బయట వచ్చింది హిస్టారికల్గా. ఇది ఎవరో కల్పించింది, వాట్సాప్ యూనివర్సిటీ ఏం కాదు. రియల్గా ఇందిరాగాంధీ తన పరిపాలన కాలంలో 12 లక్షల ఆదాయం ఉన్న వాళ్ళకి 97% ట్యాక్స్ పెట్టింది. అంటే ఒక మనిషి 100 రూపాయలు సంపాదిస్తే 97 రూపాయలు ట్యాక్స్ కట్టాలి, వాడికి 3 రూపాయలు మిగులుస్తుంది అనమాట ప్రభుత్వం. సో అటువంటి ఒక దుర్మార్గం. అంటే ఇంకెవడు సంపాదిస్తాడు? ఎందుకు 12 లక్షలు సంపాదించి అందులో 97% కట్టేసేది ఉంటే ఎందుకు సంపాదిస్తారు? మళ్ళీ సంపాదించకపోతే దేశం ఎదగదు కదా. దేశం ఎదగకపోతే దాన్ని హిందువుల మీద వస్తారనమాట. అట్లా నెహ్రూ కాలంలో ఏం జరిగిందంటే, నెహ్రూ సోషలిజం అంటే ఏంటి? సోషలిజం అంటే ప్రతిదీ ప్రభుత్వం చేయడం. ప్రజలకు ప్రైవేట్గా ఒక స్కూల్ పెట్టుకోవడానికి లేదు, ఒక కాలేజ్ పెట్టడానికి లేదు, ఒక సూపర్ మార్కెట్ పెట్టడానికి లేదు, ప్రతిదీ ప్రభుత్వం పెట్టాలి. మనకు స్వతంత్రం వచ్చిన కొత్తలో మనకు
తెలుగు వాళ్ళందరికీ తెలుసు కదా, ఈసీఐఎల్ అని ఒకటి ఉంటుంది, బిహెచ్ఈఎల్ అని ఒకటి ఉంటుంది. ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీలు. ఇవన్నిటికీ మనకు హైదరాబాద్లో ఫ్యాక్టరీలు ఉండేవి. ఇవన్నీ ప్రభుత్వమే పెట్టింది. ప్రభుత్వం ఒక కంపెనీ పెడితే సంతోషమే, కానీ ప్రైవేట్ వాడిని పెట్టనివ్వలే. నెహ్రూకి ఒక రకమైన అభద్రత ఉండేదన్నమాట. సోషలిజం పేరు చెప్పి ఆయన ఏంటంటే, దేశంలో ఈ సంపన్నులు ఎవ్వరు కూడా వ్యాపారం చేసి ఎదగాలంటే కుదరని పని అనమాట. ఒక టాటా, ఒక అంబానీ, ధీరుభాయ్ అంబానీ, ఓ బిర్లా, ఇట్లాంటి ఒక 4-5 తప్ప ఇంక దేశంలో దేనికి అంటే ఒక్కొక్క పరిస్థితి ఎట్లుండేదంటే, సైకిల్కి కూడా లైసెన్స్ ఉండేది, రేడియో 3 ఏళ్ళకి ఒకసారి రెన్యువల్ చేయించుకోవాలి. మారుతి 800 కార్లు వచ్చినప్పుడు కార్లు బుకింగ్ చేసుకోవడానికి వెళ్ళి తొక్కిసలాటలో కొంతమంది చనిపోయారు. అంటే మామూలుగా కారు కొనుక్కోవడానికి వాళ్ళు ఎంతమంది ఉంటారు? సంపన్నులు అయితేనే కదా కొనుక్కుంటారు. మన దేశంలో ప్రైవేట్ కార్లను కూడా అలౌ చేయకపోవడం వల్ల ప్రభుత్వమే ఇన్వాల్వ్ అయ్యి సుజుకి కంపెనీతో కలిసి మారుతి అనో కారు తయారు చేసి, కార్లు తయారు చేసి అమ్మే పని ప్రభుత్వానికి ఎందుకు? అడిగేవాడు లేడనమాట. ప్రతి పని ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వం ఎంత మెల్లగా చేస్తుందో మనకు తెలుసు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, పోలవరం ప్రాజెక్ట్ అని ఒకటి ఉంటుంది, కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఒకటి ఉండేది. ఇటువంటివన్నీ ఎంత నత్తనడకన సాగుతాయి. ప్రభుత్వం చేయాల్సిన పనులే చాలా స్లోగా చేస్తుంది. రోడ్డు వేయడమే స్లోగా, ప్రాజెక్టు కట్టడం స్లోగా. ఇటువంటివన్నీ జరుగుతున్నప్పుడు ఈ కంపెనీలు పెట్టి ఉద్యోగాలు ఇవ్వడం కూడా ప్రభుత్వం పనే అని చెప్పి నెహ్రూ నమ్మేవాడు అనమాట. సో సామాన్య ప్రజల్ని పెట్టుకొని ఇచ్చేవాడు. ఏదన్నా పెట్టాలంటే లైసెన్స్ కావాలి, లైసెన్స్ కావాలంటే తిరగాలి. ఎంతకాలం తిరిగినా నువ్వు ఇవ్వవు, ప్రభుత్వం ఇవ్వదు. ఇంకొక పేపర్ తీసుకురా, ఇంకో డాక్యుమెంట్ తీసుకురా, ఇట్లా తిప్పుతారు. చిరాకు బుట్టి ఏం చేస్తారు? అప్పుడు భారతదేశంలో అంతో ఎంతో డబ్బులున్న వాళ్ళు కూడా పోయి యూరోప్లో పోయి వ్యాపారాలు చేసుకునేవాళ్ళు నెహ్రూ కాలంలో. ఈ మొత్తం నెహ్రూ చేసిన ఆర్థిక ప్రయోగం వల్ల ఏం జరిగింది అంటే, 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. అదే టైంలో ఇజ్రాయెల్ అనే దేశం కూడా ఏర్పడింది 1948లో. అదే టైంలో సౌత్ కొరియా అనే దేశం కూడా ఏర్పడింది. అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడే ఆ దేశాలు కూడా ప్రయాణం మొదలుపెట్టినాయి. ఈరోజు సౌత్ కొరియా, ఇజ్రాయెల్ ఎక్కడున్నాయి? మనం ఎక్కడున్నాం? ఎందుకు అంటే 1947 నుంచి 1990 వరకు ప్రైవేట్ వాడిని ఏమీ చేయనివ్వలేదు. నా దగ్గర డబ్బులున్నా ఏం చేయడానికి లేదు. ఈ పాలసీ ఎవరిది అంటే ఇందిరాగాంధీ, నెహ్రూది ప్రధానంగా. రాజీవ్ గాంధీ వచ్చినాక మార్పు వచ్చింది. రాజీవ్ గాంధీ కూడా కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టరే కదా, కానీ ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మనం తప్పకుండా ప్రస్తావించాల్సిందే. సోషలిజంని కొంత సడలించి ప్రైవేట్ పెట్టుబడులకి ఆయన ఆలోచించాం. ఆయన నిజంగా చర్యలు తీసుకోలే. కానీ తర్వాత వచ్చిన పివి నరసింహారావు పూర్తిగా ఓపెన్ చేసి చేయడం జరిగింది. మన్మోహన్ సింగ్ ఆ టైంలో కీలకంగా ఆర్థిక మంత్రిగా ఉండి చేయడం జరిగింది. సో ఇప్పుడు నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వరకు సాగిన ఏమంటారు ఆ ఆర్థిక దిగ్బంధం ఏదైతుందో దానివల్ల భారతదేశం ఎదగలేకపోయిందనమాట. ఈ ఎదగలేకపోవడం చివరికి ఏమైంది అంటే, భారతదేశము 3.5 రేట్ దీంతో పెరుగుతుంటే అక్కడ అవతల చైనా ఉంది కదా, చైనా వేగంగా పెరిగిపోయింది. ఎందుకంటే అక్కడ కమ్యూనిజం, అక్కడ ఎవరు తిరిగి ప్రశ్నించడానికి లేదు కాబట్టి మావో కాలంలో కావచ్చు, ఆ తర్వాత కావచ్చు, వాళ్ళు వేగంగా నిర్ణయాలు తీసుకున్నారు, వేగంగా ఎదగడం జరిగింది. ఈరోజు అందుకే మనకి చైనాకి ఎంత తేడా ఉంది. కొన్ని 100 రెట్లు ఫాస్ట్గా వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మనకంటే చాలా పెద్దగా ఎదిగింది. అమెరికా తర్వాత ఇప్పుడు చైనానే ఉంది. మనం 5వ స్థానంలో ఉన్నాం. ఈ గ్యాప్ ఎందువల్ల వచ్చింది? ఈవెన్ సోనియా గాంధీ కాలంలో, అంటే మన్మోహన్ సింగ్ కాలంలో మనం 11వ స్థానంలో ఉన్నాం. మోడీ వచ్చినాక 5వ స్థానానికి వచ్చినాం. ఈ స్లో మూమెంట్ అనేది నత్తనడకన సాగించింది ఎవరు అంటే ఆ ఘనకార్యం, ఆ క్రెడిట్ మొత్తం నెహ్రూకి, ఇందిరాగాంధీ టైంలో జరిగిన పాలసీలకి. ఇందిరాగాంధీ కూడా బ్యాంకుల్ని అన్నిటిని జాతీయం చేసి ప్రభుత్వాన్ని గ్రిప్లో పెట్టుకోవడమే, ప్రైవేట్ వాడిని ఏమీ చేయనీయకపోవడం. ప్రైవేట్ వాడు ఏం చేయకపోతే ఉంది, ఉద్యోగాలు కూడా రావు ప్రజలకి. గవర్నమెంట్ ఉద్యోగాలు ఎట్లాగూ రావు, ప్రైవేట్ ఉద్యోగాలు కూడా ఉండవు. అందుకు ప్రజలు ఏం చేయాలి? ఖాళీ కూర్చొని కబుర్లు చెప్తూ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కోటేయడం తప్ప వేరే అవకాశం లేని పరిస్థితి అనమాట. అది 1990 తర్వాత మారింది. అందుకే మనకు 1990 తర్వాత పిల్లలందరికీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చినాయి. ఏమంటారు, అమెరికాకి వెళ్ళే వాళ్ళు పెరిగిండ్రు, మన దేశంలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు పెరిగిండ్రు. ఇవన్నీ ఎందుకు ముందు జరగలేదు అంటే నెహ్రూ, ఇందిరాగాంధీ కాలంలో జరిగిన రాంగ్ ప్రయోగాలు అనమాట. ఈ రాంగ్ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేసి భారతదేశం అభివృద్ధి చెందకుండా చేయడం కాకుండా, ఆ టైంలో ఉన్న తమకు అనుకూలమైన ఎకనామిస్టుల చేత హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అని చెప్పి ఒక ప్రచారం కూడా మొదలుపెట్టింది అనమాట. నెహ్రూ తప్పిదం వల్ల భారతదేశం ఎదగకపోతే
దానికి కారణము హిందూ కుటుంబ వ్యవస్థ, హిందూ మతము, హిందూ సమాజం అని ఒక థియరీ తయారు చేసి రుద్దడం జరిగిందనమాట. దీన్ని నరేంద్ర మోడీ ప్రస్తావించారు. అంతేకాకుండా నరేంద్ర మోడీ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏం చెప్పారంటే, ప్రధానమంత్రి 1947 కంటే ముందు బ్రిటిషర్లు మనల్ని పరిపాలించింది, అంతకంటే ముందు ముస్లిం దండయాత్రలు జరిగినాయి. ఈ రెండు జరగక ముందు 1000 ఏళ్ల కిందికి పోతే మన దేశ పరిస్థితి ఏంటి? గుజరాత్ తీరం నుంచి కావచ్చు, మన మిగతా చోట్ల నుంచి కావచ్చు, కేరళ తీరం నుంచి కావచ్చు, మనము వివిధ దేశాలతో ఎప్పుడు క్రీస్తు కంటే ముందు క్రీస్తు పూర్వ కాలం నుంచి కూడా బీసీ లోంచి తీసుకున్నప్పుడు కూడా ఇప్పటికీ దాదాపు ఒక 1500-2000 సంవత్సరాల పూర్వం నుంచి కూడా భారతదేశము ఆఫ్రికా, మీ యూరోపు, లేదా అట్లనే ఇటువైపు థాయిలాండ్, ఈ దేశాలన్నిటితో కూడా మనకు వాణిజ్య సంబంధాలు ఉన్నాయి సముద్ర మార్గంలో. అంటే హిందువులు నిజంగా అభివృద్ధిని అడ్డుకునే వాళ్ళైతే స్వతంత్రానికి ముందు ముస్లింలు, క్రిస్టియన్లు ఈ దేశంలోకి రాకముందు కేవలం హిందూ మతమే ఎక్కువగా మెజారిటీ, అంటే హిందూ మతమే సంపూర్ణంగా భారతదేశంలో ఉన్నప్పుడు మన దేశ పరిస్థితి ఎట్లుండాలి? అప్పట్లో మన దేశం ప్రపంచ జీడిపిలో 33% ఉండేదని ఇప్పటికీ కొన్ని లెక్కలు చెప్తున్నారు. అటువంటి మంచి స్థితి నుంచి ఇస్లామిక్ ఇన్వేషన్స్, ముస్లిం దండయాత్రల వల్ల కొంత నష్టపోయినాం. బ్రిటిషర్లు వచ్చినాక ఇంకా తీవ్రంగా నష్టపోయినాం. విషాదం ఏంటంటే, స్వతంత్రం వచ్చినాక నెహ్రూ తీసుకున్న చర్యల వల్ల మనం బౌన్స్ బ్యాక్ అవ్వాల్సింది పోయి 1947 నుంచి 1990 వరకు 2 అడుగులు ముందుకేస్తే 3 అడుగులు వెనక్కేసినట్టుగా నడుచుకుంటూ వచ్చినాం అనమాట. పైగా దానికి హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అని పేరు పెట్టి హిందూ సమాజాన్ని అంటారు ముద్దాయం చేసి బోన్లో నిలబెట్టే ప్రయత్నం కూడా నెహ్రూ కాలంలో జరిగిందని మోడీ చెప్పారు అన్నమాట. అండ్ ఇంకొకటి ఉన్నాయి ఇక్కడ, మన పాకిస్తాన్లో పీఓకే ఏదైతే ఉందో, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో హమాస్ గ్యాంగ్ని దింపింది పాకిస్తాన్. ఎందుకు అది ప్రజెంట్ ఇప్పుడు అంటే పాకిస్తాన్ నుంచి పీఓకే చేజారే అవకాశాలు ఉన్నాయి, గట్టిగా కనిపిస్తున్నాయని అంటే బయట రూమర్ నడుస్తుంది. సో ఈ సమయంలో హమాస్ని తీసుకొచ్చి, ఇజ్రాయెల్లో ఉండే హమాస్ని తీసుకొచ్చి అక్కడే వాళ్ళకు వాల్యూ లేదు బేసిక్గా, వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది పాకిస్తాన్కి? నేను అదే చెప్తున్నా, అంటే ఇవన్నీ డెస్పరేట్ డ్రామాలు అనమాట. అంటే ఇప్పుడు సినిమాల్లో కొన్నిసార్లు ఈ విలన్ బాగా తన్నులు తింటాడు, దాన్ని పడిపోతాడు, కింద పడిపోతాడు, వాడికి కొంచెం దూరంలో ఒక గన్నో కత్తే దొరుకుతుంది, అది తీసుకొని మళ్ళీ వెనకకి తిరిగి హీరో మీద దాడి చేయడానికి వస్తాడు కదా, ఇది అట్లాంటి సీన్ అనమాట. పాకిస్తాన్ పని అయిపోయింది. అయితే పాకిస్తాన్ రేపో ఎల్లుండో 3 ముక్కలు అవుతుంది, 4 ముక్కలు అవుతుంది అని నేను చెప్పట్లేదు. వాడికి ఎంతకాలం నూకలు బాకి ఉంటే, వాడు ఎంతకాలం రాసిపెట్టి ఉంటే అంతకాలం ఆ దేశం ఉంటుంది. కానీ అది ఇప్పుడు ఆల్రెడీ ఒక దేశంలాగా లేదు. ఎందుకు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జో బైడెన్ ఉన్నప్పుడు కూడా అమెరికాలో పాకిస్తాన్ పరిస్థితి ఏంటి అంటే, ఆర్మీ చెప్పినట్టు ప్రభుత్వం వింటుంది, ప్రభుత్వం చెప్పినట్టు ఆర్మీ వినదు. సో ఆర్మీ చెప్పినట్టు ప్రభుత్వం వింటూ జరిగింది ఏంటి, ఇమ్రాన్ ఖాన్ని తీసుకుపోయి జైల్లో వేసింది. ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉండడం వల్ల ఇమ్రాన్ ఖాన్కి సంబంధించిన ఫాలోవర్లు కొన్ని లక్షల మంది, 6 కోట్ల మంది రోడ్డు మీద ఉండి గొడవలు చేస్తున్నారు. వాళ్ళందరికీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఆర్మీ మీద అసంతృప్తి ఉంది. ఇది సామాన్య ప్రజల పరిస్థితి. ఆయుధాలు పట్టుకొని తిరిగే పాకిస్తాన్ తాలిబాన్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో చాలా ప్రాంతాలని హైజాక్ చేసి పెట్టుకున్నారు వాళ్ళు. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో ఉన్న ఖైబర్ పఖ్తూన్వా ప్రాంతాల్లో చాలా చోట్లకి వెళ్ళే పరిస్థితి లేదు. బయటికి చెప్పకపోవచ్చు కానీ అసలు కొన్ని చోట్లకి పాకిస్తాన్ ఆర్మీ వెళ్ళాలంటేనే భయపడుతుంది. ఎందుకంటే అక్కడికి వెళ్తే పాకిస్తాన్ తాలిబాన్లు పాకిస్తాన్ ఆర్మీని చంపేస్తారు. బలూచిస్తాన్ ప్రాంతంలో కూడా అదే. బలూచిస్తాన్లోనైతే చైనీస్ ఇంజనీర్లను కూడా చంపడంతో బలూచిస్తాన్ ప్రాంతంలో కూడా పాకిస్తాన్ ఆర్మీకి ఫుల్ పట్టేం లేదు. సో ఒకవైపు బలూచిస్తాన్, ఇంకోవైపు ఖైబర్ పఖ్తూన్వా, ఇవి కాకుండా పీఓకేలో ప్రజల అసంతృప్తితో రోడ్ల మీదకి వచ్చి ఇండియాకు అనుకూలంగా నినాదాలు చేస్తూ మేము ఇండియాలో అంతర్భాగం అవుతాం, ఈ పాకిస్తాన్ మాకొద్దు అని చెప్పి వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. సామాన్య ప్రజలు నినాదాలు చేసేసరికి మతోన్మాదులకు ఏముంటుంది ప్రతి చోట. ఇప్పుడు లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ ఇవన్నీ ఏంటి, పాకిస్తాన్లో ఉన్న మతోన్మాద ఉగ్రవాద సంస్థలు, జిహాదీ సంస్థలు. అటువంటి జిహాదీ గ్రూపులు పీఓకేలో కూడా ఉంటాయి కదా. ఇప్పుడు బంగ్లాదేశ్లో మనం చూస్తున్నాం కదా, షేక్ హసీనా ఉన్నప్పుడు భారతదేశానికి అనుకూలంగా ఉండేది. అప్పుడు ప్రజలు కూడా భారతదేశానికి అనుకూలంగానే ఉండేవాళ్ళు. ఎందుకు, అవామీ లీగ్ అనే పార్టీకి మద్దతు ఇచ్చే ముస్లింలు కావచ్చు, అక్కడ ఉన్న హిందువులు కావచ్చు, భారతదేశంతో మంచి సంబంధాలు కోరుకునేవాళ్ళు. కానీ అక్కడ ఉండే జిహాదీ గ్రూపులు అన్నీ ఇప్పుడు మొహమ్మద్ యూనస్తో కలిసి భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలని
వాళ్ళు ట్రై చేస్తున్నారు. బంగ్లాదేశ్కి కూడా కౌంట్ డౌన్ మొదలైంది ఆల్రెడీ. అయితే ఈ పాకిస్తాన్ పీఓకేలో కూడా ప్రజలు భారతదేశంతో కలుస్తామని ఆల్రెడీ కోరుతున్నారు, డిమాండ్లు చేస్తున్నారు, రోడ్డు మీదకి వస్తున్నారు. పాకిస్తాన్ పీఓకేని పట్టి పెట్టుకున్న పాకిస్తాన్ ఇస్లామాబాద్ రూలర్స్ కావచ్చు, లేకపోతే రావల్పిండిలో ఉన్న సైన్యం కావచ్చు, వీళ్ళు ఏంటంటే ఇక మనకు తెలుగులో ఒకటి ఉంటుంది దింపుడు గల్ల మాషలు అని చెప్పేసి, అట్లా లాస్ట్ అయిపోయింది పని, చేదారిపోయింది అనే విషయం వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకు అంటే ట్రంప్ వచ్చిన తర్వాత, జో బైడెన్ తర్వాత ట్రంప్ వచ్చిన తర్వాత మరింత టైట్ పొజిషన్లోకి వెళ్ళిపోయింది ఏది మన పాకిస్తాన్కి పీఓకేని పట్టి పెట్టుకోవడం కాదు, ఉన్న పాకిస్తాన్ నా కంట్రోల్ చేసుకోవడమే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే బలూచిస్తాను, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఏ క్షణాన విడిపోతాయో ఇప్పటికీ ఎవరికి తెలియదు. అయితే జో బైడెన్ ట్రంప్ వచ్చిన తర్వాత జరిగింది ఏంటంటే యుఎస్ సైడ్ని ఆపేశాడు. యుఎస్ సైడ్ అనేది ఒక సంస్థ, దాని గురించి మళ్ళీ పెద్ద స్టోరీ. బట్ ఇక్కడ సింపుల్గా చెప్పుకోవాలంటే ఏంటంటే అమెరికా నుంచి వచ్చే డబ్బులు, విరాళం రూపంలో వచ్చే డబ్బులు పాకిస్తాన్కి ఆగిపోయినాయి. ఆ డబ్బులు వస్తేనే ఇక వీళ్ళకు అంటే అమెరికా వీళ్ళకి ఆయుధాలు ఇస్తుంది, లేకపోతే అమెరికా వీళ్ళకి డ్రోన్స్ ఇస్తుంది, అవి కాదు. ఈ యుఎస్ సైడ్ అంటే ఏంటంటే హ్యుమానిటేరియన్ ఎయిడ్ అనమాట. ప్రపంచంలోని అనేక దేశాలకి అమెరికా ఏంటంటే పెద్ద మనసు చేసుకొని డబ్బులు ఇస్తుంది. నువ్వు ఫుడ్ తిను, మందులు కొనుక్కో, స్కూల్స్ నడిపించుకో, కాలేజీలు నడిపించుకో అని చెప్పి ఇస్తుంది. కానీ అమెరికాకు కూడా తెలుసు తీసుకున్న వాళ్ళు ఎవరు నిజాయితీగా చెయ్యరని చెప్పి. కానీ మనము పక్కింటి కుక్క మనకి కంట్రోల్లోకి రావాలంటే ఏం చేస్తాం, మనం రోజు బిస్కెట్ వేస్తాం కదా. ఇవి యుఎస్ సైడ్ అనేది అట్లాంటి ఒక బిస్కెట్ అనమాట. ఈ యుఎస్ఐడ్ అనే సంస్థ ద్వారా అమెరికన్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, యుక్రెయిన్ ఇటువంటి దేశాలలో చాలామందిని మేపుతూ ఉంటుంది. ఎన్జిఓల పేర్లు పెట్టుకొని మన భారతదేశంలో కూడా 2010లో 2011లో విపరీతంగా వచ్చేవి యూపీఏ కాలంలో. ప్రతి ఒక్కరు కూడా ఎన్జిఓ పెట్టుకోవడం, ఓ స్వచ్ఛంద సేవా సంస్థ. వాడికి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయో లెక్క చెప్పడు. ఈ లెక్క చెప్పని డబ్బులన్నీ అమెరికా నుంచే వస్తాయి. మోడీ వచ్చిన తర్వాత ఈ ఎన్జిఓలు అన్నింటినీ బ్యాన్ చేయడం, వాటి లైసెన్సులు రద్దు చేయడంతో ఈ లెఫ్ట్ లిబరల్ ఎకోసిస్టమ్ మొత్తానికి ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి కూడా అదే అనమాట. యుఎస్ సైడ్ ఆగిపోవడంతో పాకిస్తాన్ అనేది దేశం కొనసాగడం చాలా కష్టంగా మారిపోయింది. అదే టైంలో పీఓకేని భారతదేశం స్వాధీనం చేసుకుంటుందేమో అనే టెన్షన్ కూడా ఉంది. మరి అప్పుడు పాకిస్తాన్ భారతదేశం వచ్చి పీఓకేని స్వాధీనం చేసుకోవద్దంటే ఏం చేయాలి అంటే ఆ పీఓకేలో ఉన్న ప్రజల్ని భయపెట్టడానికి భారతదేశానికి ఒక హెచ్చరిక లాంటిది చేయడానికి హమాస్ వాళ్ళని తీసుకొచ్చింది. బాగానే ఉంది, హమాస్ వచ్చి లష్కర్ ఏ తోయిబా, జైషే మొహమ్మద్తో కలిసి పనిచేస్తే ప్రమాదమే, మనకు కూడా ప్రమాదమే. బట్ ఇప్పుడు హమాస్ పరిస్థితి ఏంటి అంటే మనం చూస్తున్నాం కదా, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు పాలస్తీనాలో చొరబడి గాజాలో లోపల పోయి 45,000 మందిని చంపితే సామాన్య ప్రజలు, పిల్లలు, పెద్దలు అందరు చనిపోయినారు. పాపం అది విషాదం. కానీ నేను ఏమంటున్నానంటే హమాస్ అనేది ఎక్కడ ఉండాలో అక్కడే సరిగ్గా లేదు. ఇప్పుడు వాళ్ళ ప్రధానమైన స్థావరం గాజా, పాలస్తీనా, అక్కడే దిక్కుమొక్కు లేకుండా మొత్తం దాంట్లో ఉన్న పెద్ద పెద్ద నాయకులందరినీ నెతన్యాహు వేసి పడేసిండు, ఇజ్రాయెల్ సైన్యం చంపింది. ఇప్పుడు మళ్ళీ పుంజుకుంటుంది. హమాస్ మొత్తం తుడిచిపెట్టేసుకున్నారని నేను అనట్లేదు, ఇజ్రాయెల్కి సంపూర్ణ విజయం కూడా దక్కలేదు. కానీ ఇజ్రాయెల్ చేసిన దాడి మామూలుది కాదు, విపరీతమైన దాడి చేసింది. హమాస్కి ఇప్పుడు ఇంకా ఒక 10 ఏళ్ల కాలం పాటు వాళ్ళు మళ్ళీ తిరిగి కోలుకునే పరిస్థితి లేదు. అక్కడే దిక్కులేని వాడిని ఇక్కడ తీసుకొచ్చి చూపించడం అంటే ఏంటంటే ఊరికే బిల్డప్ కోసం. రెండోది ఇప్పుడు ట్రంప్ అంటుంది ఏంటంటే గాజా మొత్తం ఇజ్రాయెల్ యుద్ధంలో బిల్డింగ్లన్నీ కూలిపోయినాయి కదా, అవన్నీ మేమే నిర్మించి మళ్ళీ మీకు మంచి కొత్తగా గాజాను తయారు చేసి ఇస్తాం, అంతకాలం మా కంట్రోల్లో ఉంటుందని చెప్తున్నాడు. దాని అర్థం ఏంటి అంటే గాజాని మేము ఇంకొన్ని రోజులు వదిలిపెట్టదలుచుకోలేదు, అమెరికా ఇజ్రాయెల్ కంట్రోల్లో ఉంటుంది, యుద్ధం ఉండదు కానీ కంట్రోల్ మాత్రం వీళ్ళదే ఉంటుంది. అంటే అప్పుడు హమాస్ తేరుకునే అవకాశం లేదు కదా. సో కొత్తగా కట్టే ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిల్డింగ్స్ అవన్నీ కూడా అమెరికా, ఇజ్రాయెల్ కలిసి కడుతున్నాయి. అంటే ఈసారి హమాస్ వచ్చి మళ్ళీ దాంట్లో దూరే అవకాశాలు లేవు కదా. అంటే రాబోయే కాలంలో హమాస్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఎట్లా మళ్ళీ పైకి లేవకుండా చూడాలని ఇజ్రాయెల్, అమెరికా ఆలోచిస్తున్నాయి. కాబట్టి హమాస్కి వాళ్ళ ప్రధానమైన కేంద్రంలోనే దిక్కుమొక్కు లేదు. ఆ బిచ్చగాళ్ళని తీసుకొచ్చి పాకిస్తాన్ అనే పెద్ద బిచ్చగాడు తీసుకొచ్చి మన దగ్గర చూపించి ఇగో నా వెనుక ఇంత పెద్ద బిచ్చగాడు ఉన్నాడని బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు. భయపడాలంటే మనం ఎప్పుడో భయపడేవాళ్ళం. కాబట్టి పాకిస్తాన్ తీసుకొచ్చిన హమాస్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. నిజానికి పాకిస్తాన్ భయపడుతుంది. రాబోయే కాలంలో
పాకిస్తాన్కి కావచ్చు, బంగ్లాదేశ్కి కావచ్చు గడ్డు కాలం ఉందని అయితే ఖచ్చితంగా చెప్పుకోవాలి. విన్నారు కదా, ఇలాంటి అప్డేట్స్ రోజు వస్తుంటాయి ఇకపై నుంచి. అంటే ఇన్నాళ్ళు కాన్క్లేవ్ పని మీద ఆగినాము, అండ్ కాన్క్లేవ్ సంబంధించిన బైట్స్ కూడా రిఫ్లెక్షన్ ప్రోలో కొత్త ఛానల్లో మీరు చూడొచ్చు. మంచిగా రోజుకు ఒక బైట్ పడుతుంది. ఈరోజు ఆల్రెడీ 6కి ఒక బైట్ పబ్లిష్ అయింది, రేపటి నుంచి డైలీ ఒకటి పడుతుంది. సో దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, రిఫ్లెక్షన్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, రిఫ్లెక్షన్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి వీడియోస్ మరిన్ని వస్తుంటాయి. ఇన్ఫర్మేషన్ చాలా వరకు మీకు అందజేసే ప్రయత్నం అయితే చేస్తుంటాం. వీడియోస్ చూస్తుండండి, లైక్ చేస్తుండండి, కామెంట్ చేస్తుండండి, షేర్ చేస్తుండండి. జై హింద్. జై హింద్ అన్న. జై హింద్.